ఉండాలి. అబ్రహాం లింకన్ అని ఆయన అమెరికన్ ప్రెసిడెంట్గా, అమెరికన్ అధ్యక్షుడిగా ఉండి చాలా సందర్భాలలోనట ఏదన్నా ఎమర్జెన్సీ సందేశం అందించడానికి తనకు సన్నిహితంగా ఉండేవాళ్ళు వచ్చి ఆ తలుపు తట్టగానే రాత్రి అనక, నడిజామనక, తెల్లవారుజామనక ఏ వేళలో వచ్చి ఆ ముఖ్య సమాచారం చక్రవర్తికి అందించుదాం, అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్న అబ్రహాం లింకన్ గారికి అందించుదామని చెప్పి ఓ వ్యక్తి హడావుడిగా పరుగున వచ్చి ఆ డోర్ జస్ట్ అట్ నాక్ చేయగానే, తట్టగానే వెంటనే కాలింగ్ బెల్ నొక్కగానే జరిగే కార్యం ఏంటన్నానంటే తను ఉంటున్న రూమ్లో లైట్ వెలిగేది. అంతకుముందు బెడ్ ల్యాంప్తో నిద్రపోయే వాళ్ళు ఎప్పుడైతే తలుపు తడతాడో వెంటనే ఆ రూమ్లో పెద్ద లైట్ వెలిగేది, ఎక్కువ కాంతి వచ్చేది. అంటే దాని అర్థం ఏంటి? నేను పిలవగానే లోపల ఆయన స్పందించి లేచారు అని. కానీ లైట్ వెలిగిన ఒక అరగంటకో, 30 గంటకో, 20 నిమిషాలకో తలుపు తెరిచేవాడంట. ఎప్పుడు వెళ్ళినా ఇదే పరిస్థితి. సరే, చక్రవర్తి గారు కదా, ఎవరు అడగలేరు కదా. చివరికి ఒకసారి తనకున్న సాన్నిహిత్యాన్ని బట్టి ధైర్యం చేసి అడగటం మొదలుపెట్టాడు. రాజా, నాకు ఒక చిన్న డౌట్ ఉంది. నీ కొలువులో ఇంతకాలం పనిచేస్తున్నాను కదా, నేను చాలాసార్లు గమనించా, మిమ్మల్ని అడిగి నా సందేహం తీర్చుకోవాలనుకున్నాను అన్నాడంట. అడగండి ఏంటి అని అంటే, ఏం లేదు చక్రవర్తి, నేను చాలాసార్లు మీ దగ్గరికి వస్తాను, టైం కాని టైంలో వచ్చి తలుపు తడతాను, తట్టగానే మీరు నిద్రలో ఉండి లేవలేదేమో అనుకోవటానికి అవకాశం లేదు. ఎందుకనంటే నేను తలుపు తట్టగానే ఆ గదిలో పెద్ద లైట్ వెలిగిద్ది, అంటే మీరు లేచారని నాకు అర్థమవుతుంది. కానీ తలుపు తీయటానికి ఒక 20 నిమిషాలు, అరగంట పైన టైం పడుతుంది. ప్రతిసారి ఇదే జరుగుతుంది, ఏంటయ్యా అని అంటే అప్పుడు అబ్రహాం లింకన్ గారు అన్నారంట, ఎక్కడో మా నాన్న షూస్ తయారు చేసే పరిస్థితులు, దేవుడు నన్ను దీవించాడు, నా పరిస్థితిని దీవించాడు, ఈ అమెరికా దేశం మొత్తానికి చక్రవర్తిని అవ్వటానికి సహాయము చేశాడు. అంతేకాకుండా నాలో ఊపిరుంచాడు, ప్రాణముంచాడు, క్షేమంతో ఉంచాడు. అందుకే నేను లేవగానే నా జీవానికి మూలం, నా అభివృద్ధికి మూలం, నేను ఈ స్థితిలో ఉండటానికి మూలమై ఉన్న నా దేవుడైన యెహోవాకి నా స్వరం వినిపించకుండా వేరెవ్వరికి నా మాట వినబడ, నేను ఎవరితో మాట్లాడను. రెండవది, నా దేవుని సన్నిధిలో నా ముఖం చూపించకుండా ఎవ్వరికి నా ముఖం చూపించడానికి ఇష్టపడిన. ఎంత మంచి సమర్పణ అండి. ఆ సమర్పణ పట్టుదల ఉన్నది కాబట్టి దేవుడు ఎక్కడో ఆ తక్కువ స్థితి కుటుంబంలో నుంచి విస్తారంగా ఆశీర్వదించి అభివృద్ధి పరిచినట్లుగా మనము చూస్తున్నాం. దేవుని